హాయ్ అండి. ఈరోజు సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. అందులోనే సాల్టు, పసుపు వేసుకొని వేయించుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకొని చికెన్ వేసుకోవాలి. ఈలోపు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. దీంట్లో వెల్లుల్లి, అల్లం ముక్కలు, 4 జీడిపప్పులు, లవంగాలు 4, ఒక చెక్క ముక్క, ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకొని మంచి పేస్ట్‌లా చేసుకోవాలనమాట. స్మూత్‌గా చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసరికి మగ్గిపోయిన చికెన్‌లో మనము సరిపడినంత కారం వేసుకోవాలనమాట. మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకొని మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి నీట్‌గా. మనకెంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా మగ్గించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఫైనల్‌గా వచ్చేసరికి గరం మసాలా వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ వచ్చేసరికి. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు ఉంచుకోవాలన్నమాట. ఫైనల్‌గా వచ్చేసరికి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకున్నామన్నమాట.